హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ గురు. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ద ఇంట్రెస్టింగ్ అండర్ వరల్డ్ పార్ట్ 1 చూడకపోతే గనక ఒక్కసారి వెళ్ళి చూసేయండి. దాని యొక్క లింక్ నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్, మళ్ళీ ఎలాంటి డీలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద మూవీ గురు ప్రెజెంటింగ్ యూ అండర్ వరల్డ్ పార్ట్ 2. ఇక మూవీని ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మనకు చూపెడుతూ ఉంటారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు. వాళ్ళ పేర్లు వచ్చేసి మార్కస్ అండ్ విలియం. వీళ్ళిద్దరు అమరులు కూడా. అయితే వీళ్ళ ఫాదర్ పేరు అలెగ్జాండర్, ద కింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అయితే వీళ్ళు పెరుగుతూ ఉంటే ఆ టైంలో మార్కస్ ను ఒక పిశాచి కొరుకుతుంది. దానివల్ల మార్కస్ ఒక శక్తివంతమైన వ్యాంపైర్ లాగా మారిపోతాడు. అండ్ వాళ్ళ తమ్ముడు విలియం ని ఒక బ్యాట్ కొరుకుతుంది. దానివల్ల విలియం మొత్తం ప్రపంచం మొత్తంలోని ద ఫస్ట్ లైకెన్ లాగా మారుతాడు. అండ్ తను చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాడు. ఇక అందుకే విలియం ప్రతి గ్రామానికి వెళ్లి అందరినీ చంపేస్తూ ఉంటాడు కూడా. ఇంకా అతను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అతను ఆపేవారు ఎవ్వరూ ఉండరు కూడా. ఇక ఇదిలా జరుగుతూ ఉంటే 1 ఇయర్, అది 1202 AD. అయితే ఆ ఇయర్ లో 1 డే మార్కస్, విక్టర్ అండ్ ఎమిలియా కలిసి ఒక విలేజ్ కి వెళ్తారు. అయితే ఆ విలేజ్ మొత్తం అంతా తగలబడిపోతూ ఉంది. ఎందుకంటే విలియం ఆ గ్రామంలో ఉన్నవారు మొత్తం చంపేశాడు కాబట్టి. ఇక ఇది మొత్తం చూస్తూ ఉంటే విక్టర్ అంటూ ఉంటాడు వాళ్ళతో, మనం మళ్ళీ ప్రమాదంలో పడుతూ ఉన్నాం, అందుకే మనం ఇలా చెయ్యాలని చెప్పి వాళ్ళ ఆర్మీతో చెప్తూ ఉంటాడు. ఇక్కడ చనిపోయి కింద పడి ఉన్న వారిని మొత్తం కాల్ చేయడానికి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ లైకెన్స్ లాగా మారముందే కాల్ చేయాలని చెప్తూ ఉంటాడు వాళ్ళతో. ఇక అందుకే వాళ్ళ ఆర్మీ మొత్తం అందరిని కాలబెడుతూ ఉంటే ఆ టైంలో విలియం కూడా ఆ విలేజ్ లోనే ఉంటాడు. అతను చూస్తూ ఉంటాడు మొత్తం అంతా. అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ విక్టర్ అండ్ హిస్ ఆర్మీ కలిసి విలియం ని కూడా పట్టేసుకుంటారు. ఇక విక్టర్ విలియం ని చంపేస్తూ ఉంటే ఆ టైంలో మార్కస్ వద్దు అలా చేయకని చెప్తూ ఉంటాడు విక్టర్ తో. ఎందుకంటే తన తమ్ముడు కాబట్టి. అప్పుడు విక్టర్ మార్కస్ తో చెప్తూ ఉంటాడు, మనం ఇతన్ని ఎవరికి తెలియకుండా ఎప్పటికీ బయటికి రాకుండా ఉండే ఒక ప్లేస్ లో దాచిపెట్టాలని చెప్తూ ఉంటాడు. అంటే ఒక ఖైదీలాగా చేయాలని చెప్తూ ఉంటాడు. ఇది విన్నాక మార్కస్ కూడా ఒప్పుకుంటాడు. అండ్ అప్పటి నుండి విలియం ఒక ఖైదీలాగా అండర్ గ్రౌండ్ లో ఉండిపోతాడు బయటికి రాకుండా. ఇక అది అలా జరిగాక ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అయితే ప్రెజెంట్ లో పార్ట్ 1 క్లైమాక్స్ లో మైకేల్ కి విక్టర్ కి చాలా పెద్ద ఫైట్ అవుతూ ఉంటే సలీం తనని చంపేస్తుంది. విక్టర్ ని చంపేస్తుంది. అయితే ఈ మైకేల్ అండ్ సలీం పార్ట్ 1 లో హీరో అండ్ హీరోయిన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు విక్టర్ చనిపోయాడు. విక్టర్ చనిపోయాక నెక్స్ట్ కింగ్ ఎవరంటే మార్కసే. అతను ఇంకా అండర్ గ్రౌండ్ లో డీప్ స్లీప్ లో ఉన్నాడు. ఒకవేళ వన్స్ మార్కస్ లేస్తే గనుక అతను ఖచ్చితంగా సలీం ని మైకేల్ ని ఖచ్చితంగా చంపేస్తాడు. ఇంకా అతను ఖచ్చితంగా క్రావెన్ ని కూడా చంపేస్తాడు. ఎందుకంటే క్రావెన్ మోసం చేశాడు కాబట్టి వ్యాంపైర్స్ జాతిని. అయితే ఆ టైంలో సలీం అనుకుంటూ ఉంటుంది పారిపోయిన క్రావెన్ ఇంకా పడుకునే ఉన్న మార్కస్ ని చంపేస్తాడని. ఎందుకంటే ఈ మార్కస్ అందరికంటే స్ట్రాంగెస్ట్ వ్యాంపైర్ కాబట్టి అతను లేస్తే గనక అతన్ని ఓడించడం దాదాపుగా ఇంపాసిబులే. ఇక అందుకే సలీం అనుకుంటూ ఉంటుంది తనే వెళ్లి మార్కస్ ని లేపుతా అని. ఎందుకంటే మార్కస్ ని లేపి తనకు నిజం మొత్తం చెప్పేద్దాం అనుకుంటుంది, ఎలా క్రావెన్ వాళ్ళ మోసం చేశాడనే విషయం గురించి. కానీ తను మార్కస్ దగ్గర వెళ్లే లోపే క్రావెన్ చేరుకుంటాడు మార్కస్ ఉన్న లొకేషన్ కి. ఇక క్రావెన్ మార్కస్ ఉన్న బాక్స్ ని అండర్ వరల్డ్ లోంచి పైకి తెస్తాడు. ఇంకా దాన్ని ఓపెన్ కూడా చేస్తాడు. కానీ అందులో మార్కస్ లేడు. ఎందుకంటే ద డేంజరస్ మార్కస్ అంతకన్నా ముందే నిద్రలోంచి లేచాడు కాబట్టి. ఇక చూస్తూ ఉంటే మార్కస్ క్రావెన్ ఉన్న ప్లేస్ కి వచ్చేస్తాడు. ఇంకా తన క్రావెన్ పైకి అటాక్ చేసి తన యొక్క బ్లడ్ ని నోట్లో వేసుకుంటాడు. దానివల్ల మార్కస్ కి విజువల్స్ వస్తూ ఉంటాయి. అందులో తెలుస్తూ ఉంటుంది మార్కస్ కి క్రావెన్ వ్యాంపైర్స్ ని మోసం చేశాడని, ఇంకా సలీం తనని చంపేసిందని విక్టర్ ని. ఇక ఇది అర్థమయ్యాక మార్కస్ వెంటనే క్రావెన్ ని చంపేస్తాడు. అండ్ తను సలీం అండ్ మైకేల్ యొక్క వెంట పడుతూ వస్తూ ఉంటాడు తనను వెతుక్కుంటూ. అయితే ఇటు మాత్రం సలీం అండ్ మైకేల్ కలిసి విక్టర్ ని చంపేశాక ఒక సేఫ్ ప్లేస్ కి చేరుకుంటారు. ఆ సేఫ్ ప్లేస్ కి వెళ్ళాక సలీం చెప్తూ ఉంటుంది మైకేల్ తో నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్లి జరిగిందంతా మొత్తం అంతా మార్కస్ కి చెప్పేస్తా అని చెప్తుంది. కానీ మైకేల్ కూడా తనతో పాటుగా వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ సలీం చెప్తూ ఉంటుంది మైకేల్ తో, నువ్వు మా జాతికి ఆపోజిట్, నువ్వు మా ప్లేస్ కి వస్తే కనుక నీ శక్తులు మొత్తం తగ్గిపోతాయి. ఇంకా నువ్వు ఇప్పుడే మార్కస్ ఎదిరించేంత గొప్పవాడివి కాలేదు. ఆ శక్తుల కోసం ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాలని చెప్పి తన ఒక్కతే వెళ్లిపోతూ ఉంటుంది అక్కడి నుంచి. కానీ సలీం కి ఇంకా తెలియదు మార్కస్ లేచాడని. ఇంకా మార్కస్ తన కోసమే వస్తూ ఉన్నాడని కూడా తెలియదు తనకి. ఇక సలీం మార్కస్ కోసం వెళ్తూ ఉంటే దారి మధ్యలో తను ఏదో ఫీల్ అవుతూ ఉంది. ఆ ఫీలింగ్ ఏంటంటే మార్కస్ తన చుట్టుపక్కలే ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది సలీం. ఇక అందుకే తను అనుకుంటూ ఉంటుంది ఎలాంటి కండిషన్ లో అయినా తను మళ్ళీ మైకేల్ ని చేరుకోవాలని. కానీ ఇటు మాత్రం మైకేల్ ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తింటూ ఉంటాడు. తను తిన్నాక తనకి ఆ ఫుడ్ పడక వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మైకేల్ ఇప్పుడు ఒక మనిషి కాదు, తను ఒక లైకెన్ లాగా మారిపోయాడు కాబట్టి తనకు మనిషి ఫుడ్ పడట్లేదు. అయితే అదే టైంలో అదే రెస్టారెంట్ లో పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉంటారు టీవీ న్యూస్ లో చెప్తూ ఉంటారు మైకేల్ గురించే. ఇక వాళ్ళ న్యూస్ చూసాక వాళ్ళు మైకేల్ పైకి గన్ పాయింట్ లో గన్ కూడా పెడతారు. కానీ మైకేల్ ఏదో విధంగా కొంచెం తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇక మైకేల్ పారిపోతూ ఉంటే అతను వెంట పడుతూ ఉంటారు పోలీసులు. ఇక వాళ్ళు మైకేల్ ని చేస్తూ ఉంటే అదే టైం కి అదే ప్లేస్ కి సలీం కూడా వస్తుంది. తన పోలీసులు వెనకాల వచ్చి తన పోలీసుల్ని అన్కాన్షియస్ చేస్తుంది. కానీ అప్పటికే మైకేల్ చాలా ఇంజూర్ అయి ఉన్నాడు. తన బాడీలో చాలా బాడీ షాట్స్ పడి ఉన్నాయి. ఇక ఇది చూసాక సలీం చెప్తూ ఉంటుంది మైకేల్ తో నువ్వు నా బ్లడ్ తాగాలి, అప్పుడు నువ్వు మళ్ళీ మామూలుగా మారదావు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇది విన్నాక మైకేల్ బ్లడ్ తాగుతాడు సలీం యొక్క బ్లడ్ ని. అండ్ తను మామూలుగా మారిపోతాడు కూడా. ఇదిలా నడుస్తూ ఉంటే అదే టైం కి అదే ప్లేస్ కి మార్కస్ కూడా చేరుకుంటాడు. సలీం చెప్తూ ఉంటుంది మార్కస్ తో విక్టర్ గురించి అండ్ క్రావెన్ గురించి. అప్పుడు మార్కస్ అంటూ ఉంటాడు
క్రావిన్ కి ఏం కావాలో అది ఇచ్చేసా అని చెప్తూ ఉంటాడు. ఇంకా నీ ఒక్కదానికి బాకీ ఉన్నాను కూడా చెప్తాడు. ఇక ఆ టైంలో మార్కస్ సలీన్ ఒక బ్లడ్ తాగుతూ ఉంటే అదే టైంలో మైకేల్ మార్కస్ ని చాలా సార్లు షూట్ చేస్తాడు. దానికి గాను మార్కస్ కింద పడతాడు. ఈ టైం వాడుకుంటూ ఇదే తప్పించుకొని వెళ్తూ ఉంటారు. వీళ్ళు దారిలో వెళ్తూ ఉంటే ఒక ట్రక్ కొనడ దగ్గర ట్రక్ దొంగలించి వీళ్ళు ట్రక్ లో వెళ్తూ ఉంటారు రోడ్ పైన. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు వెనక్కి చూస్తే వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది మార్కస్ వీళ్ళని ఫాలో అవుతూ ఉన్నాడు గాల్లో ఎగురుకుంటూ. ఎందుకంటే మార్కస్ చాలా స్ట్రాంగెస్ట్ వ్యాంపైర్, సో దట్ హీ కెన్ ఫ్లై. ఇక మార్కస్ ఎగురుకుంటూనే వీళ్ళపైకి చాలా సార్లు దాడి కూడా చేస్తాడు. కానీ ఎనీవేస్ ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు తప్పించుకొని బయట పడిపోతారు కూడా. ఇక వీళ్ళు ట్రక్ లో ముందుకు వెళ్తూ ఉంటే సన్ రైజ్ అవుతూ ఉంటుంది. దాని వల్ల వ్యాంపైర్ అయిన సలీం పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఈ వ్యాంపైర్స్ డే లో బయటికి రారన్నమాట. ఇక అందుకే తన యొక్క చెయ్యి కూడా కాలిపోతూ ఉంటుంది సన్ రైజ్ పడడం వల్ల. అయితే అప్పుడే మైకేల్ తనని కిందికి వంచి ఒక ఇంట్లోకి తీసుకువెళ్తాడు సీక్రెట్ గా. ఇంకా తనని ఆ ఇంట్లో ఉంచి చుట్టుపక్కల మొత్తం అంతా క్లోజ్ చేస్తాడు సన్ రైజ్ లోపలికి రాకుండా అన్నమాట. కానీ అప్పటికే తన యొక్క బాడీలో కొన్ని పార్ట్స్ కాలిపోతూ ఉన్నాయి, కాలిపోయాయి కూడా. ఇక మైకేల్ చూస్తూ ఉంటే మళ్ళీ సడన్ గా తన యొక్క బాడీ పార్ట్స్ మళ్ళీ మామూలుగా అయిపోతాయి. ఇక అప్పుడు మైకేల్ చెప్తూ ఉంటాడు సలీన్ తో, నాకు తెలిసి ఈ వ్యాంపైర్ అయిన మార్కస్ నా దగ్గర ఆ వస్తువు కోసం చూస్తూ ఉన్నాడు. ఈ వస్తువు అయితే నేను లూయిస్ దగ్గర నుండి తీసుకుని. ఇక ఇదిలా రన్ అవుతూ ఉంటే మనకు చూపిస్తూ ఉంటారు ఇంకో సీన్ లో లారెన్స్ అనే ఒక వ్యక్తిని. ఇతను విక్టర్ చనిపోయాక ఆ ప్లేస్ లోంచి విక్టర్ యొక్క బాడీని తీసుకువచ్చేశాడు. ఇంకా లారెన్స్ విక్టర్ యొక్క బాడీలోంచి ఒక మెటాలిక్ డిస్క్ బయటకు తీసాడు. ఈ డిస్క్ ఏంటంటే ఆ వస్తువుకు సంబంధించింది. అంటే మన మైకేల్ దగ్గర ఉన్న విక్టర్ వాళ్ళ కూతురు యొక్క వస్తువు సంబంధించింది ఈ మెటాలిక్ డిస్క్. ఇంకా లారెన్స్ తన దగ్గర ఉన్న ఇద్దరు గార్డ్స్ ని వీళ్ళిద్దరి కోసం పంపిస్తాడు. మైకేల్ అండ్ సలీన్ కోసం పంపిస్తాడు. ఇక సినిమాలో మళ్ళీ ఇటువైపు వస్తే మనకు చూపిస్తూ ఉంటారు సలీన్ ఆ వస్తువు తీసుకుంటుంది. అయితే ఆ వస్తువు మధ్యలో ఒక బటన్ ఉంటుంది. సలీన్ దాన్ని ప్రెస్ చేస్తుంది కూడా. దాని వల్ల ఆ వస్తువుకి 4 సైడ్స్ ఓపెన్ అవుతాయి. సేమ్ మన సాహసం సినిమా లాగా బావికి కుండే ఫ్లవర్ లాగా. ఇదిలా ఓపెన్ కాగానే మన హీరోయిన్ కి విజన్స్ వస్తూ ఉంటాయి. తన యొక్క చైల్డ్హుడ్ గుర్తుకు వస్తూ ఉంటుంది. తన చైల్డ్హుడ్ లో తన యొక్క చేతిలో అదే వస్తువు కూడా ఉంది. కానీ ఇవన్నీ సలీన్ కి ఏమీ అర్థం కావట్లేదు. ఇక అంతా చూశాక సలీన్ అంటూ ఉంటుంది మైకేల్ తో, మనం ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర వెళ్ళబోతున్నాం. ఆ పర్సన్ కి మొత్తం అంతా తెలుసు. అంటే వ్యాంపైర్స్ అండ్ లైకెన్స్ యొక్క ఇతిహాసం మొత్తం తెలుసు ఆ పర్సన్ కని చెప్తుంది. ఇక ఇద్దరు కలిసి ఆ పర్సన్ ఉన్న ప్లేస్ కి బయలుదేరుతారు కూడా. అయితే ఆ ప్లేస్ కి వెళ్ళాక వీళ్ళ ముందుకు చాలా మంది లైకెన్స్ వస్తారు. అయినా కూడా వీళ్ళందరినీ చంపేసుకుంటూ అతని దగ్గరికి వెళ్తారు కూడా. అయితే ఆ వస్తువు ఏంటంటే ఒక లాకెట్. ఇక సలీన్ ఆ వ్యక్తిని అడుగుతూ ఉంటుంది, అసలు మార్కస్ కి వస్తువుతో ఏం పని, అతను మా వెంట ఎందుకు పడుతున్నాడని అడుగుతూ ఉంటుంది. అయితే ఆ పర్సన్ మాత్రం వీళ్ళకి ఎలాంటి ఆన్సర్ కూడా చెప్పాలనుకోవట్లేదు ఆ టైంలో. కానీ తన ప్రాణాలు కాపాడుకోవాలంటే వీళ్ళకి ఖచ్చితంగా చెప్పే తీరాలి. అందుకే అతను చెప్పేస్తాడు కూడా. అతను చెప్తూ ఉంటాడు, సలీన్ నువ్వు అనుకున్నట్లుగా విక్టర్ మొదటి వ్యాంపైర్ కాదు, అతను కూడా మొదట్లో మనిషి మాత్రమే. అయితే అందరికంటే ముందు వ్యాంపైర్ ఎవరంటే మార్కసే. ఇంకా విక్టర్ మార్కస్ దగ్గర ఒక మంచి పని బంటు. కానీ ఎప్పుడైతే విక్టర్ యొక్క ఏజ్ అయిపోయి అతను చనిపోతూ ఉంటాడో ఆ టైంలో మార్కస్ విక్టర్ దగ్గర ఒక మాట తీసుకొని అతన్ని అమరుడు చేశాడు. ఆ మాట ఏంటంటే అతనికి విక్టర్ హెల్ప్ చేయాలి, ఎప్పటి వరకంటే లైగన్స్ మొత్తం అంతా అంతరించిపోయేంత వరకు అని చెప్తాడు. అయితే మార్కస్ యొక్క తమ్ముడు ఫస్ట్ లైకెన్ చుట్టుపక్కల మొత్తం ప్రజలని లైకెన్స్ లాగా మార్చుకుంటూ వస్తున్నాడు, వాళ్ళని చంపుకుంటూ. ఇక అందుకే మార్కస్ అందరు లైకెన్స్ ని చంపుకుంటూ వస్తున్నాడు కూడా. ఆయన తన తమ్ముని ఒక ఖైదీలాగా చేసి పెట్టాడు, ఎప్పటికీ బయటికి రాకుండా. ఒకవేళ గనక మార్కస్ చనిపోతే గనక వ్యాంపైర్స్ మొత్తం అంతా అంతరించిపోతారు. ఇంకా అతను చెప్తూ ఉంటాడు, అలెగ్జాండర్ కి 3 కుమారులు. ఒకరు మార్కస్ వ్యాంపైర్ లాగా మారిపోయాడు, ఇంకొకరు విలియం అతను లైకెన్ లాగా మారిపోయాడు, అండ్ చివరికి ఒక మనిషి, అంటే చివరి కుమారుడు ఒక మనిషి అన్నమాట. అతని యొక్క వంశం వాడే ఈ మైకేల్ అని కూడా చెప్తూ ఉంటాడు వాళ్ళతో. ఇంకా అతను వీళ్ళకి విలియం ఖైదీలాగా ఉన్న ప్లేస్ కూడా చూపెడుతూ ఉంటాడు. ఇంకా చెప్తూ ఉంటాడు, సలీన్ మీ ఫాదరే దీన్ని తయారు చేశాడు. అంటే విలియం ఖైదీలాగా ఉన్న ప్లేస్ ని తయారు చేసింది సలీన్ వాళ్ళ ఫాదరే. ఇంకా ఆ ప్లేస్ కి కీ ఏంటంటే సలీన్ చేతిలో ఉన్న లాకెటే. ఇది విన్నాక తనకు అర్థమవుతూ ఉంటుంది విక్టర్ వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు చంపాడంటే విలియం ఖైదీలాగా ఉన్న ప్లేస్ వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు కాబట్టి చంపేశాడు. ఇక అతను చివరగా వీళ్ళతో ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తూ ఉంటాడు. అది ఏంటంటే విలియం ఎక్కడున్నాడో అది నీకు మాత్రమే తెలుసు అని చెప్తూ ఉంటాడు. నీ యొక్క మైండ్ లో ఏదో ఒక మూల దాచిపెట్టి ఉందని కూడా చెప్తూ ఉంటాడు వీళ్ళతో. అండ్ అందుకే ఇప్పుడు మార్కస్ సలీన్ కోసం అండ్ ఆ వస్తువు కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ టైంలో మైకేల్ అడుగుతూ ఉంటాడు ఆ పర్సన్ ని, ఇన్ని ఇయర్స్ తర్వాత మార్కస్ ఆ ప్లేస్ ని ఎందుకు వెతుకుతున్నాడని. ఈ క్వశ్చన్ కి అతని దగ్గర ఆన్సర్ ఉండదు. అతను వీళ్ళకి పేరు అండ్ అడ్రస్ చెప్పి అక్కడ వెళ్ళమని చెప్తాడు. ఇతను మీకు మొత్తం అంతా క్లియర్ గా చెప్తాడని చెప్తూ ఉంటాడు. ఇది విన్నాక వాళ్ళ ప్లేస్ కి బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరాక ఈ ప్లేస్ కి మార్కస్ కూడా వచ్చేస్తాడు. మార్కస్ అడుగుతూ ఉంటాడు ఆ పర్సన్ ని వీళ్ళు ఎక్కడికి వెళ్లారని. అప్పుడు అతను మార్కస్ కూడా అదే ప్లేస్ అండ్ అడ్రస్ చెప్తాడు. ఇక మార్కస్ కూడా వాళ్ళ వెంటే ఆ ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు దారిలో. ఇక నెక్స్ట్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది సలీన్ అండ్ మైకేల్ ఆ ప్లేస్ కి చేరుకున్నారు. ఆ ప్లేస్ లో ఒక ముసలివాడు ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఎవరో కాదు, విక్టర్ యొక్క బాడీ నుంచి మెటాలిక్ డిస్క్ బయట తీసిన వ్యక్తే. ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉంటే సలీన్ అతని ఫింగర్ కున్న రింగ్ చూస్తుంది.
ఇక చూసాక సలీన్కి అర్థమవుతూ ఉంటుంది ఈ వ్యక్తి ఎవరో కాదు, స్వయాన అలెగ్జాండర్ కార్నివాసే, అంటే మార్కస్ అండ్ విలియం యొక్క నాన్నగారు అండ్ మన మైకేల్ యొక్క తాతగారు అన్నమాట. తను డైరెక్ట్ గా అంటూ ఉంటుంది మీరు అలెగ్జాండర్ కదా అని అడుగుతుంది. అప్పుడు అతను ఎస్, కానీ ఇప్పుడు కాదని చెప్తూ ఉంటాడు వాళ్ళతో. ఇక సలీన్ అడుగుతూ ఉంటుంది అలెగ్జాండర్ ని మాకు హెల్ప్ చేయండి, కానీ అతను అంటూ ఉన్నాడు నా కొడుకులు చనిపోయే ప్లాన్ లో నేనెందుకు మీకు హెల్ప్ చేయాలి అని. ఇంకా అతను అంటూ ఉంటాడు నువ్వు కూడా ఒక హంతకురాలివే, నువ్వు ఇప్పటి వరకు వ్యాంపైర్స్ కోసం ఎంతమందిని చంపి ఉంటావు, నీకు మార్కస్ కి విలియం కి ఏ మాత్రం తేడా లేదని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు సలీన్ అంటూ ఉంటుంది నేను ఇప్పటి వరకు ఏం చేసినా కూడా దానికి కారణం మీరే, ఎందుకంటే మీ కుమారులు రాక్షసులు, ఇంకా వాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళని తయారు చేస్తూనే ఉంటారు కూడా ఎప్పటికి కూడా, కానీ మీరు తలుచుకుంటే వాళ్ళని ఆపేయచ్చు అని చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళు అదే విధంగా మాట్లాడుకుంటూ ఉంటే అదే టైంలో అదే ప్లేస్ కి బుల్లెట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, అంటే దీనికి అర్థం మార్కస్ వచ్చేసాడని. ఇక అప్పుడు మళ్ళీ మైకేల్ తన రూపాన్ని మార్చేస్తాడు, సగం వ్యాంపైర్ సగం లైకెన్ లాగా మారిపోతాడు. అండ్ మైకేల్ కి మార్కస్ కి చాలా పెద్ద ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ చాలా సేపు కొనసాగాక మార్కస్ మైకేల్ ని చంపేస్తాడు చివరికి. అండ్ ఇంకా లాకెట్ కూడా తీసుకుంటాడు మైకేల్ చేతిలోంచి. ఇంకా తను వచ్చి సరైన ఒక బ్లడ్ కూడా తాగుతాడు, దానివల్ల విలియం ఉండే ప్లేస్ తనకి తెలిసిపోతుంది. ఇక మార్కస్ సలీన్ చంపేస్తూ ఉంటే ఆ టైంలో సలీన్ ఒక చేతిలోకి గన్ వస్తుంది. తను మార్కస్ ని చాలాసార్లు కాల్ చేస్తుంది, కానీ మార్కస్ తప్పించుకొని వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఇక సలీన్ మైకేల్ చనిపోయి ఉండడం చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది మార్కస్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్నాడు. ఇంకా తను అడుగుతూ ఉన్నాడు నాన్నగారు ఆ కీ యొక్క 2వ పార్ట్ ఇచ్చేయండి, మీరు విక్టర్ బాడీలోంచి తీసిన ఆ మెటాలిక్ పీస్ ఇచ్చేయండి అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ టైంలో వాళ్ళ ఫాదర్ ఆ కీ యొక్క 2వ పార్ట్ ఇవ్వకుండా చెప్తూ ఉంటాడు నువ్వు విలియం ని కంట్రోల్ చేయలేవని. కానీ మార్కస్ అంటూ ఉంటాడు నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్, నేను కంట్రోల్ చేస్తా అని చెప్తాడు. అండ్ ఆ తర్వాత నుండి ఒక కొత్త జాతిని స్థాపిస్తా, వాళ్ళు వ్యాంపైర్స్ కాదు లైకెన్స్ కాదు, వాళ్ళందరికంటే చాలా పవర్ఫుల్ జాతి అది, అండ్ ఆ జాతికి ఈశ్వరుని నేనే అవుతాను కూడా చెప్తూ ఉంటాడు. ఇక మార్కస్ వాళ్ళ ఫాదర్ ని చంపేసి ఆ పార్ట్ పట్టుకెళ్తాడు కూడా. అండ్ ఇప్పుడు అలెగ్జాండర్ చనిపోతూ ఉంటాడు. ఆ టైంలో అదే ప్లేస్ కి సలీన్ వస్తుంది. అతను చెప్తూ ఉంటాడు సలీన్ తో నా బ్లడ్ తాగు, దాని వల్ల నువ్వు చాలా పవర్ఫుల్ అవుతావు అని చెప్తాడు. ఇంకా నువ్వు ఒంటరిగా మార్కస్ ని ఎదిరిస్తావు అని కూడా చెప్తాడు. ఇక సలీన్ తన యొక్క బ్లడ్ తాగేస్తుంది, దాని వల్ల అలెగ్జాండర్ పూర్తిగా చనిపోతాడు. ఇక సలీన్ ఆ ప్లేస్ లోంచి అలెగ్జాండర్ మనసులతో మార్కస్ కోసం బయలుదేరుతుంది. అండ్ మార్కస్ విలియం ఉన్న ప్లేస్ కి చేరుకుంటాడు. అండ్ అతను విలియం యొక్క లాక్ ని కూడా ఓపెన్ చేస్తాడు. అయితే ఆ టైంలో విలియం మార్కస్ పైకి అటాక్ చేస్తూ ఉంటాడు, పూర్తిగా మారిన లైకెన్ లాగా. కానీ మార్కస్ అంటూ ఉంటాడు విలియంతో తమ్ముడు ఆపై, మనమిద్దరం అన్న తమ్ముళ్ళ, మనకెందుకు ఇలాంటి గొడవలు అని చెప్తూ ఉంటాడు. మనిద్దరం మళ్ళీ కలవలేమా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ తమ్ముడిని. ఇక ఇది విన్నాక విలియం ఫైట్ చేయడం ఆపేస్తాడు. అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మనకు అదే టైంలో కనిపిస్తూ ఉంటుంది ఇంకో సీన్ లో సలీన్ అండ్ కొంతమంది మనుషులు కలిసి ఆ ప్లేస్ కి చేరుకుంటున్నారు. వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ లోంచి వెళ్తూ ఉన్నారు. తనకి డోర్ మీద కీ దొరుకుతుంది, తన కీ తీసుకుని దగ్గర పెట్టేసుకుంటుంది మళ్ళీ. ఇంకా తను మార్కస్ అండ్ విలియం ఉన్న ప్లేస్ కూడా చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళాక తను మార్కస్ తో గొడవ పడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు సలీన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే తను అలెగ్జాండర్ బ్లడ్ తాగింది కాబట్టి. ఇక ఇద్దరు ముఖాముఖిగా గొడవ పడుతూ ఉంటే అనుకోకుండా సలీన్ వెళ్లి వాటర్ లో పడిపోతుంది. ఇక తను మళ్ళీ లేచి తెలివిగా ఆ డోర్ ని లాక్ చేస్తుంది. ఆ డోర్ లోపల మార్కస్ ఉండిపోయాడు. అండ్ ఇప్పుడు మార్కస్ అదే లాక్ లో ఇరుక్కపోయాడు కూడా. కానీ మాత్రం పూర్తిగా లైకెన్ లాగా మారిన విలియం ఇంకా బయటనే ఉన్నాడు. అతను మనుషులపైకి అటాక్ కూడా చేస్తూ ఉన్నాడు. అతను అందరినీ కొరుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. తన ముందు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది సలీన్. ఇక మన హీరోయిన్ షూట్ చేస్తూ ఉంది, కానీ విలియం కి ఏమీ కావట్లేదు ఆ బుల్లెట్స్ వల్ల. దాంతో మన హీరోయిన్ ఒక పెద్ద బాంబ్ పేల్చి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అదే టైం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు విలియం కొరికిన వ్యక్తులందరూ లైకెన్స్ లాగా మారిపోతూ వస్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళు సలీన్ పైకి అటాక్ చేస్తూ ఉన్నారు కూడా. ఇప్పుడు సలీన్ వాళ్ళ మనుషులతోనే పోరాడుతూ ఉంది. తను అందరిని షూట్ చేస్తూ ఉంటే మనకు చూపిస్తూ ఉంటారు ఇంకో సీన్ లో హెలికాప్టర్ లో మైకేల్ యొక్క బాడీ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇంకా తన బాడీ కదులుతూ ఉంటుంది, తన బాడీలో చేంజెస్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇటువైపు వస్తే మన హీరోయిన్ అందరినీ చంపేసింది లైకెన్స్ ని, కానీ తన ముందుంది విలియం. అంతేకాకుండా లాక్ లో ఇరుకపోయిన మార్కస్ ఏదో విధంగా డోర్ లేపి బయటికి వస్తాడు. అండ్ ఇప్పుడు మన హీరోయిన్ ఇద్దరితో పోరాడాలి, మార్కస్ తో అండ్ విలియం తో. ఇక చూస్తూ చూస్తూ ఉంటే అదే టైంలో పైనుండి కిందికి పడతాడు మైకేల్. అండ్ అతను కింద పడుతున్న విలియం పైకి అటాక్ కూడా చేస్తూ ఉంటాడు. అండ్ ఇటువైపు మార్కస్ తో పోరాడుతూ ఉంటుంది సలీన్. మొదట్లో సలీన్ కి మార్కస్ తో పోరాడంత పవర్ లేదు, కానీ ఇప్పుడు తను మార్కస్ ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంది. అయితే ఇటువైపు మైకేల్ అండ్ విలియం ఫైట్ చేసుకుంటూ ఉంటే అదే టైంలో మైకేల్ విలియం ని చాలా ఘోరంగా చంపేస్తాడు. ఇది చూసిన మార్కస్ చాలా బాధ అండ్ కోపంతో సలీన్ ని పొడి చేస్తాడు. అండ్ అతను అంటూ ఉంటాడు విక్టర్ తప్పు చేశాడు, ఎందుకంటే నేను చిన్నప్పుడే చంపి ఉండాల్సిందని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మన హీరోయిన్ తన చేతిని విరగ్గొట్టి అదే కొమ్ముతో మార్కస్ యొక్క గొంతులో గట్టిగా పొడి చేస్తుంది. దాంతో మార్కస్ అక్కడ చనిపోతాడు. అండ్ ఇప్పుడు విక్టర్, విలియం, మార్కస్ అందరూ చనిపోయారు. కేవలం ఉంది మాత్రమే సలీం అండ్ మైకేల్. ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం కూడా. ఇంకా మనకు చూపెడుతూ ఉంటారు ఆ టైంలో సలీం బాడీ పైన సూర్యకిరణాలు పడుతున్నా కూడా తన చేతి కాలట్లేదు.
తెలియదు తనకి ఈ పవర్ అలెగ్జాండర్ నుండి వచ్చేసింది. అంటే తను ఇప్పుడు డేలో కూడా బయటికి వెళ్ళొచ్చన్నమాట. అండ్ ఇప్పుడు ఇద్దరికి కొత్త లైఫ్ మొదలవుతూ ఉంటుంది. అయినా కూడా వీళ్ళ రూట్ ఏంటో అసలే తెలియదు. రూట్ లో ఎలాంటి అడ్డంకులు ఉంటాయో వీళ్ళకి అసలే తెలియదు. అండ్ ఇంతటితో పార్ట్ 2 కూడా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ పార్ట్ 2 2006 లో వచ్చింది అండ్ కమర్షియల్ ఇది చాలా సక్సెస్ పొందింది. ఫ్రెండ్స్ మీకు ఈ మూవీ కావాలంటే మా యొక్క ఇన్స్టాగ్రామ్ ని టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకా మీకు ఈ మూవీ నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీ నుండి వచ్చే ప్రతి లైక్ అండ్ కామెంట్ మాకు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్. సీ యూ.